మెల్లగా సార్. అమ్మా. అయ్యో. కొంచెం మెల్లగా సార్. యువరాజ్, డోర్ తీ. యువరాజ్, యువరాజ్, మర్యాదగా చెప్తున్నాను, డోర్ తీ. వచ్చావా నిషి? అమ్మయ్యా, ఇంత మంచి సీన్ నువ్వెక్కడ చూడవో అని చాలా భయపడ్డాను. యువరాజ్ అడుగుతుంది నిన్నే, డోర్ తీ. సార్, నిషి మేడం వచ్చినట్టున్నారు. ఇప్పుడు మీరు నాకు నడుముకి ఆయింట్మెంట్ రాస్తున్నారని తెలిస్తే పెద్ద గొడవ చేస్తారు. ఈ ఆయింట్మెంట్ దాచి వెళ్ళి డోర్ తీయండి సార్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందని? అయ్యో, అలా చెప్పకండి సార్. అలా చెప్తే మూడో ప్రపంచ యుద్ధమే అవుతుంది. సరే. యువరాజ్, నిషి, ఆవేశపడి నీ కోపాన్ని దారి తప్పించుకో. కూర్చుని నెమ్మదిగా మాట్లాడుకుందాం. నా మాట వినవా? యువరాజ్, యువరాజ్, డోర్ తీ. యువరాజ్, యువరాజ్. జగదాత్రి, ఏమైంది? డోర్ తీ. యువరాజ్ సోనీ లోపలుండడం, యువరాజ్ సోనీ నడుముకి ఆయింట్మెంట్ రాయడం నిషి చూసేసింది వదినా. యువరాజ్, వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. యువరాజ్, 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 డోర్ తీ, డోర్ తీ. యువరాజ్, ఏం చేస్తున్నావు యువరాజ్? చెప్పు. అది కొటేషన్ చూస్తున్నా. అబద్ధం చెప్పకు యువరాజ్, నిజం చెప్పు. లోపల దీంతో ఏం చేస్తున్నావు? యువరాజ్, ఈ సోనీని పట్టుకోవడం అంతా నిష్క చూసింది. ఏం జరిగిందో తనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. చెప్పు యువరాజ్, నిజం చెప్పు. ఏం చేస్తున్నావు? నాకు అబద్ధం చెప్తావా? ఏటికబ్బోడో నువ్వు కూడా ఇట్ట చేస్తా ఉండవు. ఏటికి అమ్మని ఇంతలా బాధ పెడతా ఉండవు. నేను నిషిని బాధ పెట్టడానికి అబద్ధం చెప్పలేదమ్మా. నిజం చెప్తే తను అపార్థం చేసుకుంటుందని చెప్పలేదు, అంతే. అంటే నువ్వు దీంతో కులకటం తప్పు కాదు. నువ్వు పావువే, పొట్టెలువు కాదు. నువ్వు ముందుకొచ్చి నుంచున్నావేంటే? పాము కాటి చంపేసావు అనుకో, ఆత్మని తిరిగి వచ్చి నిన్ను సాధిస్తా. ఇదిగో, నువ్వు చచ్చేదాకా వదిలిపెట్టని చెప్తున్నా. నీకంటే గొప్పగా ఎవరు పగబట్టలేరంటారుగా మా మనుషులు. మీ మీద ఈ మీనను పగబడితే ఎలా ఉంటుందో చూపిస్తా. దేవుడు, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయిందిరా దేవుడు. నాన్న ఆగరా. నువ్వు ఆగ్నేనా? వీటికి వాళ్ళు నేనేంటో చూపించాలి. రే ఆగరా చిన్న. వాడి మెడలో చైన్లు ఉన్నాయని చెప్పాడు కదా, అవి తీసుకున్నాక చూసిపోయి. లేకపోతే మనం చైన్లు తీసుకోలేం కదా. అవును నానోయ్, ఈ సంగతే మర్చిపోయానే. తవండ్రా తవండ్రా. అమ్మా సూపర్. తినండి తినండి తినండి. థ్యాంక్ యూ. ఈ ఇద్దరికి థ్యాంక్స్. తీయండి తీయండి తీయండి. ఓ
ఎన్ని జేబులు కొడితే ఇంత సంపాదించగలం? రే చిన్న, ఈరోజు మన టైం బాగుందిరా. అవును నానోయ్, ఇంకో నెల మనం ఏ దొంగతనం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒరేయ్ ఏం మాట్లాడుతున్నారా? ముందు నన్ను బయటికి తీయండి రా. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నావు కదరా, ఇక్కడే ఉండు. అసలే బయట ప్రపంచం అస్సలు బాలేదు. అయ్యో పదరా చిన్న, వెళ్ళిపోదాం. రే 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 రే, రే వెళ్ళకండి రా, నన్ను కాపాడండి రా, ప్లీజ్ రా. రే రే ప్లీజ్ ప్లీజ్ రా, ప్లీజ్ రా. అరే, అరే, రే, ఏదో ఒకటి ఆలోచించరా మీనన్. రే నా వేళ్ళకు కూడా చాలా ఉంగరాలు ఉన్నాయి. అవి తీసుకున్నారనుకో, మీరు ఇంకొక నెల కూడా దొంగతనం చేయాల్సిన అవసరం ఉండదు. ఆ, చిన్న, ఆ, తీన్రా తీన్రా. ఆమా తీయండి. మెల్లిగా మెల్లిగా మెల్లగా మెల్లగా మెల్లిగా మెల్లిగా మెల్లగా మెల్లగా. ఇదిగోరా. ఒరేయ్ ముందు నన్ను లాగరా పైకి. రేయ్ ఒరేయ్ నన్ను కూడా పైకి లాగరా, లాగరా. ఒరేయ్ డాడీ ఇంకో చేయకూడదు తవ్వి ఆ చేయకుండా ఉంగరాలు తీసేసుకుందామా? వద్దురా చిన్న, వాడిని చూస్తుంటే మనకంటే పెద్ద దొంగలా ఉన్నాడు. మనం ఇంకో చేయి కూడా బయటికి తీస్తే మనల్ని కొట్టి బంగారం అంతా తీసేసుకుంటాడు.